రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. గన్ పార్క్ కి బయలుదేరారు హరీష్ రావు. ఆయన బయలుదేరుతున్న సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన గన్ పార్క్ కి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ప్రెస్ క్లబ్ కి రావాలని మేమంటే అమరవీరుల స్థూపం దగ్గరికి రమ్మన్నారు. మరి మీరు రమ్మన్నారు, మేము వస్తున్నాము. మేము వస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము రావడానికి, మేము వచ్చి చర్చిస్తాము, మాట్లాడదాం అంటూ హరీష్ రావు ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు. ఆ దృశ్యాలు కూడా చూసాము. ఇక మాకు ఎలాంటి బేషజాలు లేవు, ఎలాంటి గొడవలు వద్దు, కూర్చుని చర్చిద్దామంటూ హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇక మరోపక్క గురుకులాల టెండర్ల సవాళ్ళలో ట్విస్ట్ నెలకొంది. గన్ పార్క్ కి బయలుదేరారు హరీష్ రావు. ఆయన బయలుదేరిన పరిస్థితుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తెలంగాణ భవన్ ముందే ఆయన అడ్డుకుంటూ ఉన్నారు. ఇక పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పారిపోతుంది అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా హరీష్ రావుని వెళ్లనివ్వకుండా ఆయన్ని అడ్డుకుని ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మేము చర్చకు సిద్ధం, చర్చకి రావాలి అనే మీరే అడిగారు, మేము చర్చకు సిద్ధం, మేము వస్తున్నాము, రండి కూర్చుని మాట్లాడదాము, చర్చిద్దామని హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. ఒకవేళ నన్ను కారులో వెళ్ళనివ్వకపోతే నేను కారు దిగి నడుచుకుంటూ వెళ్తానంటూ ఆయన కారు దిగి బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ భవన్ ముందే హరీష్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు. సో నేను చర్చకి రెడీ, నాతో పాటు అందరూ రెడీ. ఆర్ఎస్ ప్రవీణ్ తో కలిసి గన్ పార్క్ కి బయలుదేరారు హరీష్ రావు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదాన్ని మనం చూస్తున్నాము. హరీష్ రావుని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ తోపులాట జరుగుతుంది. హరీష్ రావు అన్ని ఫైల్స్ పట్టుకుని నేను మాట్లాడతాను, నేను చర్చకు రెడీ అంటూ ఆయన కార్ ఎందుకు పారిపోతుంది? పోలీసులు అడ్డం పెట్టుకొని చర్చకు పోకుండా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. హరీష్ రావుని చూసుకోవచ్చు. హరీష్ రావుని పోలీసులు అడ్డుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు బయటికి వెళ్లకుండా, అంటే ఏదైతే మంత్రులు సవాల్ చేశారో ఆ సవాలుకు సంబంధించి ఎటువంటి ఇటు మీరు వెళ్ళడానికి అనుమతులు లేవు కూడా అంటూ చెప్తున్నారు. ఇటు హరీష్ రావు ముగ్గురు మంత్రులకి తన ఫోన్ నుంచి కాల్ చేశారు. ముగ్గురు మంత్రులు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో మంత్రులకి ఆయన మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకుంటే నడుచుకుంటూ వెళ్తాం, పాదయాత్రగా వెళ్తాం, మంత్రులు మీరు అక్కడే ఉండండి, మీ పోలీసులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, మమ్మల్ని అడ్డుకోవద్దని హరీష్ రావు ఇటు ముగ్గురు మంత్రులకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు. హరీష్ రావు తన కారు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన నేపథ్యంలో కాలినడిగిన వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే హరీష్ రావుని పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ముందస్తుగా ఆయన్ని అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆయన్ని తెలంగాణ భవన్లోకి తిరిగి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుని తోసుకొని హరీష్ రావు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకి పోలీసులకు మధ్య తోపులాట, కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హరీష్ రావు తోపులాటలో కింద పడిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఆ దృశ్యాలు. ఇటు పోలీసులు ఇటు అడ్డుకున్న నేపథ్యంలో కార్యకర్తలకి పోలీసులకి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో హరీష్ రావు భవన్ ముందు కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు ఒక్కసారిగా ఇటు పోలీసుల మీద కూడా మా నేత మీదకే వస్తారా అంటూ కూడా ఇటు కార్యకర్తలు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇటు గురుకుల టెండర్లకు సంబంధించి ఆ స్కామ్ అవినీతి బయటపట్టేందుకు, మంత్రులతో చర్చించేందుకు తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తున్నాను, నన్ను ఈ విధంగా పోలీసులు అడ్డుకుంటున్నారు, మంత్రులు సవాల్ విసరడం ఎందుకు, మళ్ళీ తిరిగి పోలీసులు పంపించి నన్ను అడ్డుకోవడం ఎందుకు అంటూ కూడా హరీష్ రావు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అందరికి కూడా ముగ్గురు మంత్రులు, ఇట్లా అడ్డూరు లక్ష్మణ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అచార్యునికి ముగ్గురు కూడా కాల్ చేశారు. కాల్ చేస్తే ముగ్గురు మంత్రులు కూడా లిఫ్ట్ చేయట్లేదని మీడియా సాక్షి ఆ ఫోన్ చూపించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు బయట పూర్తిగా ఇటు హరీష్ రావును వెళ్లకుండా, అదేవిధంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అటు గన్ పార్క్ వెళ్లకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హరీష్ రావు వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు ససేమిరా అంటున్నారు. పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, వెళ్ళడానికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ భవన్ వద్ద ఒక పొలిటికల్ సినారియో డ్రామా మరొకసారి తెరలేచింది. సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులు ఏదైతే మాట్లాడారో మంత్రులకు సంబంధించి మంత్రులతో చర్చించేందుకు తాను వెళ్తుంటే పూర్తి స్థాయిలో ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓటు స్టూడియో కాంగ్రెస్ పార్టీ అంటున్న నేపథ్యంలో సవాలు స్వీకరిస్తామని కూడా
అటు ముందుకెళ్ళబ్బా రైట్, తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాము. గన్ పార్క్ కి బయలుదేరిన హరీష్ రావు కార్ లోంచి దిగి బయటికి రాగానే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆయన ఆపి ప్రయత్నం చేశారు. హరీష్ రావు కింద కూర్చుండిపోయారు. ఆ తోపులాటలు ఆయన కింద పడిపోయారు. ఆ తోపులాట విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. భారీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక పక్కన పోలీసులు, మరో పక్క బీఆర్ఎస్ నేతలు, మరో పక్క చుట్టూ జనం. ఆ జనంలో హరీష్ రావు బయటికి దిగి గన్ పార్క్ కి మీరు కారు అలౌ చేయకపోతే నేను నడిచి వెళ్తానంటూ, పాదయాత్రగానే వెళ్తానంటూ హరీష్ రావు కారు లోంచి బయటికి దిగారు ఫైల్స్ పట్టుకుని. హరీష్ రావు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ వెళ్తున్న క్రమంలోనే పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఆ తోపులాట్లో హరీష్ రావు కింద పడిపోయిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హై వోల్టేజ్ ఫైట్ జరగబోతుంది. మంత్రి జూపల్లి బీఆర్ఎస్ ఆఫీస్ కి ఎప్పుడు వెళ్తారు? తెలంగాణ అప్పులపై చర్చ జరుగుతుందా లేదా అని చూడాలి. ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు హరీష్ రావు. కేటీఆర్ కి సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అందరూ అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ భారీగా చేరుకున్నాయి. ఈ క్రమంలోనే హరీష్ రావు గన్ పార్క్ కి వెళ్ళడానికి, కార్ నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న టైంలో పోలీసులు ఆయన అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆయన ఇలా అయితే కుదరదు, నేను పాదయాత్రగా అయినా వెళ్తాను అని చెప్పి ఆయన కారు దిగి కిందకి దిగిన తర్వాత పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, పోలీసులు అందరూ అక్కడికి ఒక్కసారిగా రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తోపులాటలో హరీష్ రావు కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం.